హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుశాంత్ యూట్యూబర్. సో వీడియోస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. సో ఈరోజు ఒక కొత్త కంటెంట్తో వచ్చా, దట్ ఈస్ వాట్స్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ బ్యాగ్ అనమాట. సో నా బ్యాగ్లో ఏముందో నేను చూపించాను, వాట్స్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. బీటెక్ లైఫ్, మేము బీటెక్ చదువుతున్నాము. సో బీటెక్ వాళ్ళ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి థింగ్స్ ఉంటాయి అన్నీ చూసేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఏం చేస్తాను? యూట్యూబ్ చూస్తున్నావా? వీళ్ళకి నాకు ఆకలి ఇస్తుంది. బుక్కి ఏముంటాయి? నీ బ్యాగ్ చూసి నేను ఏమైనా అంటే తింటా, లేకపోతే ఏం చెయ్యను. అబ్బా ప్లీజ్, అబ్బా ఫుల్ ఆకలి ఇస్తుంది. సీక్రెట్లు ఉంటాయి. బేబీ అవన్నీ చూడండి, జస్ట్ తిండి ఫుడ్ ఏమైనా ఉంటే చూసి తినేసి నమ్ము. ఓకే, సో తినేటి ఏమన్నా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తినేటివి చూసే ముందు వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేస్తే, వాట్స్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాగ్ చేస్తే అయిపోద్ది కదా. ఓకే, ఈ ఒక్కసారి ప్లీజ్ వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ చేద్దాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, షీ యాక్సెప్టెడ్. మనం వాట్స్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాగ్ చేస్తున్నాం అనమాట. సో ఒక్కొక్క జిప్ ఓపెన్ చేద్దాం, అందులో ఏమేమి ఆనిముత్యాలు వెళ్తూ చూద్దాం. సో ఫస్ట్ జిప్లో వచ్చేసి వావ్, OnePlus ఇయర్బడ్స్. ఇది చాలా కాస్ట్లీ, మనకి ఇంత రేంజ్ లేదు కానీ. నెక్స్ట్ సెకండ్ జిప్. ఫస్ట్ జిప్లో ఒక్కటే ఐటమ్ ఉంది ఫ్రెండ్స్, సెకండ్ జిప్లో రెండు ఉంటాయి. వావ్, వాట్ ఈస్ దిస్? ఓ మై గాడ్, చిన్నపిల్ల వర్షం ఎక్కడ ఏమైనా సిగ్గుపడుతున్నావు ఇది. వావ్, ఇది ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో జాతరలలో దొరుకుతాయి కదా, అవి చిన్నప్పుడు నేను ఆడుకున్నా బాగా. బ్యాంగిలా వేసుకుందంటే పట్టదు, సారీ. వావ్, ఇది చూసారా? ఇది మనకి అంతా ఆడడం రాదు. సో శ్రీలేఖ చూపిస్తాం మనకి ఎట్లా ఆడాలి. శ్రీలేఖ ఏమన్నా చిన్నపిల్లనా? బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఎట్లా ఆడాలో చూపించాలి. మరి అందరికి తెలిసి ఇది ఎట్లా ఆడాలని. సర్లే, అందరికి తెలుసు అంట, మనం టైం విషయంలో. ఊదొచ్చా? నోట్లో పెట్టుకున్నారా? నోట్లో ఫుల్ పెట్టి పర్లేదు, నువ్వు నా దోస్తు ఏమిలే కానీ. సో మనం ఫ్రెండ్స్ ఆడలే ఫ్రెండ్స్, ఇది నీ మౌత్ ప్రాబ్లం ఫ్రెండ్. నీ మౌత్ నీ నోరు తీసుకోవాలి ప్రిన్సిపల్ అంటాడు. ఇట్స్ నాట్ కమింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ పెన్. ఓకే, పెన్ అనేది స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనీ ఉన్నాయి, మనం వీటికి జోలికి పోవద్దు. ఇంకోటి వా, ఇట్స్ కీ చైన్. ఇది కీ చైన్ అనమాట. ఓకే ఓకే, ఇందులో పైసలు ఉన్నాయంట, మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. మన ఎవరు చదువుతాడు? ఆగు, మా సబ్స్క్రైబర్స్కి నీ ఐటమ్స్ అన్నీ చూపించిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మా ఏమంటారు ఐడి మీకు ఎక్కువ చూపించాను నేను ఐడి, ఎందుకంటే మళ్ళీ ఏ కాలేజ్ అది ఇదని అడుగుతారు. ఓకే, ఇది కర్రీ బాక్స్, ఇది లంచ్, ఐ మీన్ రైస్. ఇట్స్ ఖాళీ ఫ్రెండ్స్. There's something we have fishy, you know. Wow, what is this? తెలుసుకొని చూడు తెలుసు. Wow, friends. Oh, mango. Oh my god. Wow. Something, you know. చాలా బాగుంది. తిందాం మనం, ఒక నిమిషం ఆగండి, తిందాం. వావ్, వీ హ్యావ్ బిస్కెట్ ప్యాకెట్. క్లాస్ రూమ్స్లో బోర్ కొడితే సార్లకు తెలియకుండా ఎట్లా తినాలో మేము చూపిస్తాం మీకు ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ దిస్ పొట్లం. వాట్ ఈస్ దిస్ పొట్లం? ఉప్పు కారం. వావ్, అసలు సూపర్ టేస్ట్. ఉప్పు కారం మ్యాంగో కాంబినేషన్ వారే వా, నెక్స్ట్ లెవెల్. యా, విల్ ఈట్. వెయిట్. ఓకే, ఆ జిప్పు కూడా అయిపోయింది. సో ఇంకొక జిప్పు ఉంది, ఏంటో బ్యాగ్కి జిప్పులు ఉన్నాయి. వావ్, ఇట్స్ స్కార్ఫ్. సో ఇది ఎండాకాలం కాబట్టి బయట ఎండలు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ థింగ్. ఓకే, ఆల్ షుడ్ క్యారీ, ఆల్ గర్ల్స్ ఆర్ ఈవెన్ బాయ్స్ ఉంటుంది. ఓకే, ది క్యారీ క్యాప్. ఓకే ఓకే, ఇట్స్ స్పెట్స్. దీనికి సైట్ లేదు, మళ్ళీ స్పెట్స్ ఎందుకు? కంప్యూటర్ స్పెట్స్. ఓ కంప్యూటర్ స్పెట్స్. టాపర్ కొంచెం బాగా చదివిస్తుంది అనమాట. మీ అంత టాపర్ కాదు. ఓకే, టాపర్ కూడా మనం పక్కన పెట్టేసి ఇంకేమున్నాయి. ఓకే, బుక్.
ఒకటే బుక్ ఇక్కడ ఇంత సంత బీటెక్ అన్నప్పుడు ఒకటే బుక్ ఉంటుంది. ఒక్క దాంట్లోనే ఒక్క దాంట్లో అన్నీ చేస్తారు అన్నమాట. 1 book ఈక్వల్ టు 4 subjects. ఫెంటాస్టిక్. ఇక్కడ ఏదో చిక్క అయితే మనకి ఫైల్స్ ఉన్నాయి, మనకు అవసరం కూడా సంబంధం లేదు. ఈ సైడ్ బాటిల్ పెట్టుకునే దాంట్లో బాటిలే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈమె చూడండి మేము పెట్టుకుందాం బ్లాక్ పెన్ ఒకటి కూడా పనిచేసే పెన్ను లేవు, పనిచేసే బీటెక్ అన్నప్పుడు ఒక్క పెన్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అవి 4 అవసరం లేదంట చెప్పండి. కొట్టుకొచ్చిన పెన్ను ఒకరు కొన్న పెన్ను లేదు. అయ్యయ్యో పెన్సిల్ ఆల్సో. వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. వ్యాజ్లిన్. సారీ ఫ్రెండ్స్, వ్యాజ్లిన్ అయిపోయింది ఇందులో. బాక్స్ మర్చిపోవచ్చు కానీ ఈమె మాత్రం వ్యాజ్లిన్ మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఇది మూతికి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మాస్క్ ఎంత ఇంపార్టెంటో వ్యాజ్లిన్ అంత ఇంపార్టెంట్ శ్రీలేఖకి. ఇటు సైడ్ చేయడం అందులో ఏం లేదు. బాటిల్ ఇక్కడ ఉంది. యా బాటిల్. సో ఇది ఫ్రెండ్స్ మా శ్రీలేఖ బ్యాగ్లో ఉన్న సంత. సో ఈ సంత మీకు నచ్చిందా? బుక్ మాత్రం ఒక్కటే ఫ్రెండ్స్, ఒక్కటే బుక్. అది బీటెక్ లైఫ్. ఓకే నచ్చుకోవాలి బీటెక్. ఓకే సో ఇదన్నమాట శ్రీలేఖ బ్యాగ్లో ఇది ఉంది. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నేను మ్యాంగో తింటాను అనమాట. తినడం నేర్పిస్తుంది ఫ్రెండ్స్, నేర్చుకోండి. నేర్పించట్లేదు, జస్ట్ తింటున్నా. సో ఇందాక చెప్పినట్టు మా ఫ్రెండ్ బ్యాగ్లో మామిడి పండు దొరికింది కదా, సారీ మామిడి కాయ, పండు కాదు. సో అది తింటున్నాం అనమాట. సో టేస్టీ, చాలా బాగుంది. ఎట్లుంది? ఇది మరీ ఓవర్ యాక్షన్ అంటారు. లేదు బాగుంది. ఎక్కువ అన్నమాట. అయ్యో మీకు తెలుసు స్నాక్స్ కోసం వచ్చింది, బ్యాగ్ ని మొత్తం చెక్ చేసింది. ఓ షిట్, ఇదేదో నా మీదకి వచ్చేటట్టుంది. చాలా పెద్ద ప్లాన్ వేసారు వీళ్ళిద్దరు కలిసి. సో వీఆర్ ఇన్ చెప్పను. మ్యాంగో చాలా బాగుంది, పుల్లగా, అక్కడక్కడ తీయగా, పైన కారం, ఉప్పు. సో టేస్టీ యూనో. నోట్లోకి పోయిన తర్వాత కూడా చాలా బాగుంది. ఓకే ఇదన్నమాట మా వాట్స్ ఇన్ మై శ్రీలేఖస్ బ్యాగ్. ఓకే సో ఫ్రెండ్స్, ఇందాక మనం ఒకరి ఫ్రెండ్ బ్యాగ్ చెక్ చేసాం కదా. సో ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ బ్యాగ్ చెక్ చేస్తున్నాం. చూడండి అక్కడ మెల్లగా అక్కడ ఫోన్ చూస్తూ కూర్చుంది కదా. సో మనం మెల్లగా వెళ్ళి అట్లా ఏదో ఒకటి చేసేసి తన బ్యాగ్ కూడా చెక్ చేసేద్దాం. పదండి. హాయ్ శ్రీలత. హెడ్ఏక్ వస్తుంది, ఖాళీ కూర్చుని ఫోన్ చూస్తున్నా. హెడ్ఏక్ కానీ అంటే ఫోన్ చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. అవునా? శ్రీలత, యూ ఆర్ గెటింగ్ హెడేక్. యూ వాంట్ జెడ్ మామ్? యా లిటరల్లీ. అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నావు శ్రీజ. అది శ్రీజ అన్నమాట. హెల్త్ కాన్షియస్ అన్నమాట. గ్రేట్. దిమ్మ తిరుగుతుంది ఫ్రెండ్స్, అందుకే చూద్దాం. ఓ ఫ్రెండ్స్, దిమ్మ తిరుగుతుందంట, వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, శ్రీలత వెళ్ళిపోయింది హెడేక్ వస్తుందని చెప్పి. సో మనం ఇప్పుడు తన బ్యాగ్ ఇక్కడే ఉందన్నమాట. సో కావాలంటే మీరు చూసుకోండి, చుట్టుపక్కల లేదు, వెళ్ళిపోయింది తను. సో ఇది బెస్ట్ టైం అనమాట టు చెక్ హర్ బ్యాగ్. సో కమ్. సో ఇది ఫస్ట్ జిప్. ఇందులో ఏమున్నాయి? అమ్మ పాట్స్, రిచ్ క్యాండిడేట్. యాపిల్ పాట్స్ మెయింటైన్ చేస్తుంది. హ్యాండ్కి. ఓకే హ్యాండ్కి ఆల్ విల్ యూస్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? మేబీ వచ్చిన తర్వాత అడుగుదాం. ఓకే వచ్చిన తర్వాత అడుగుదాం మనం ఇదేంటో. నెక్స్ట్ వావ్, ఆధార్. ఎందుకు మెయింటైన్ చేస్తుంది తెలుసా? ఆధార్ ఫ్రీ బస్సులు వచ్చాయి కదా మనకి, అందులో ఓడాలంటే ఆధార్ కావాలి కదా, అందుకే ఆధార్. రేవంత్ అన్న పుణ్యం. రేవంత్ అన్న ఇంకా అన్నమన్నా. సో ఫస్ట్ జిప్లో అంతే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ ఏం లేవు సంతా. దెన్ వి గో ఫర్ సెకండ్ జిప్. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ స్టఫ్. మాస్కులు కరోనా అయిపోయినా కూడా మాస్కులు పెడుతుంది ఏం మనిషి. ఓకే ఇది మా బీటెక్ లైఫ్లో మేము వాడే ఇలా ముక్కలు ఎరేజర్లు, ఏమనుకోకండి కొంచెం అట్లనే ఉంటాయి. సో క్యాల్సీ, బీటెక్ స్టూడెంట్స్ అన్నాక క్యాల్సీ లేకపోతే ఇలా చిల్లరండి. మా శ్రీలతకి కొంచెం దయాగుణం, కొంచెం దయాగుణం ఎక్కువ. సో అందుకే బయట ఎవరైనా కనిపిస్తే చిల్లర్లు వేస్తూ ఉంటుంది అట్లా. అది మంచిది, అందరూ అలవాటు చేసుకున్నట్లు ఇవ్వడం. సో ఐడి. నెక్స్ట్ ఇంకేమో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. పర్ఫ్యూమ్. వావ్, యాక్స్ పర్ఫ్యూమ్. మినీ టికెట్ పర్ఫ్యూమ్ అంట యాక్స్ది. బాగా పర్ఫ్యూమ్ కొట్టుకొని ఎవరిని పడిద్దాం మనం, మరి చేస్తుంది.
మనం ఇవన్నీ సైడ్ పెట్టేద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ కింద పడితే నన్ను చంపేస్తుంది వస్తే. వీ హ్యావ్ థర్డ్ జిప్, సో వీ సీ వాట్. ఓకే, ఓ వీ హ్యావ్ కోమ్ హియర్. ఓకే, శ్రీలత జుట్టు చాలా పొడుగు కాబట్టి మెయింటైన్ చేయాలి, ఇంకా తప్పదు. ఓకే ఫ్రెండ్స్, శ్రీలత బ్యాగ్లో మనకి డైరీ దొరికింది. సో ఏముందో చూద్దాం అందులో. షిట్ ఫ్రెండ్స్, ఈస్ కమ్మింగ్. ఏంటి శ్రీజ, ఏం చేస్తున్నావు? ఏం లేదు శ్రీలత, మరి వచ్చే వరకు మొత్తం పెంట పెట్టినావు. ఏం పెంట లేదు, జస్ట్ డైరీలో స్టేట్స్ అండ్ చిన్న పిల్లవా మ్యాప్ చదువుకోనికి? అంటే తెలంగాణ రెండు ఉంటే చాలు, నీకు రెండు తెలిస్తే చాలు, ఇండియా మ్యాప్ మొత్తం అక్కర్లేదు. అరే వి ఆర్ స్టూడెంట్స్, వి హావ్ టు నో అబౌట్ బీటెక్ అనుకో. దట్స్ ఫైన్. తీసుకోండి రెండు మళ్ళీ ఇంత షో అయింది ఇక్కడ. ఏం ఆడే అంత సీరియస్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు? నువ్వు కాలేజ్ లో మొత్తం ఇంత పెంట పెడతావా? ఏం పెట్టలేదు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇంత పెంట పెట్టిన వచ్చే వారికి. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ చూస్తున్నా నార్మల్ గా. రైట్, ఎందుకు సీక్రెట్స్ ఉన్నాయి ఏమైనా? సీక్రెట్స్ మెయింటైన్ చేసేసి డే టు డే లైఫ్ మొత్తం స్టోరీలు ఉంటాయి అందులో. సరే నేను అవేం చదవనులే, ఒక్కసారి లేదు మొత్తం పెంట పెట్టినావు అక్కడ అన్ని సర్దిస్తలే. ఓకే ఫ్రెండ్స్, అండ్ శ్రీలత కూల్ అవి ఇక్కడ కూర్చో కదా, అది ఒక్కదే తప్పు అవుతున్నావు. కూర్చో పర్లేదు, దారం బాగుంది. మొత్తం డైరీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేసింది. అయ్యో అది మాన్సా అనుకుంటుందేమో, పతంగ గిరిస్తుందేమో. లేదు లేదు, ఏమంటే నవ్వుతుంది. ఓకే, వాట్ వి హ్యావ్, we got సంథింగ్ ఫిషీ. డైరీ చూస్తాను, డైరీ అన్ని సీక్రెట్స్ చూసారా ఫ్రెండ్స్? అంటే ఫ్రెండ్స్ అంటే అన్ని షేర్ చేసుకుంటారు, అంటే నువ్వేదో దాస్తున్నావు. దాస్తున్నా ఫ్రెండ్స్, షీఈస్ హైడింగ్ సంథింగ్. మా దగ్గర నువ్వు దాస్తున్నావు శ్రీలత. దాస్తున్నా. మా దగ్గర దాచేటి ఏముంటే నీ ముఖానికి ఇచ్చేసి ఓవర్ యాక్షన్ ఉంటాయి కానీ స్టోరీ. ఇచ్చేదేంది లాగు. తీసుకో చదువుకొని కానీ ఎక్కడ కూర్చో. ఇది ఒక డైలాగ్ మళ్ళా బాగా నేర్చుకుంటారబ్బా. ఏం రాసింది? ఫ్రెండ్స్, ఇది లవ్ లెటర్ ఫ్రెండ్స్. నువ్వు మరి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. ఓకే, చదువుతావేంది ఇప్పుడు? మరి ఎవరు రాసిందో ఎంత చదవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లెటర్ చదువుదాం. ఓకేనా? ప్రియమైన నా లతకి. ఫ్రెండ్స్, నా బండల మొత్తం బయట పెడుతుంది. ఏం కదండి లత, నిన్ను చూడగానే పసిపాప కాలి సవ్వడిలాగా, మధురమైన సంగీతం లాగా నా మదిలో నీపై ప్రేమ గీతం మొదలైంది. మామూలుగా అందరు అబ్బాయిలు చెప్పినట్టు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అని పెద్ద పెద్ద మాటలు చెప్పటం నాకు చేత కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఎంత ఇష్టమో చెప్పటానికి కొటేషన్స్ చెప్పనవసరం లేదు. తనలో తన అమ్మని చూసుకుంటే చాలు, నీలో మా అమ్మని ఎప్పుడో చూసేసి. చూడండి ఫ్రెండ్స్, సిగ్గుపడుతుంది. ప్రపంచంలో ప్రేమించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రేమించేదాకా ఎవరికి తెలియదు. నీకు తెలుసులే. నా జీవితంలో ఆ అద్భుతం చూడబోయేది నీతోనే అని నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యా. నా హృదయం అనే పల్లకిలో నువ్వు ఏనాడో కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు శ్రీలత? నీ హృదయం అనే కోవిలలో నాకు చోటిస్తావా? సర్లే, వీళ్ళకి ఇస్తావా? ఇంత అప్డేటెడ్ జనరేషన్లో ఈ లవ్ లెటర్స్ ఏంట్రా బాబు అని నువ్వు అనుకోవచ్చు. కానీ మనం మనసుతో చేసే పనికి మెదడుతో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. చాలా ఉంది, చదవమంటావా? వద్దు, చదవదాం ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్. ఒక లాస్ట్కి ఒకటి ఉంది ఫ్రెండ్స్, చిన్నది, అది తేడా కొడుతుంది ఎక్కడ నాకు. అతి త్వరలో నిన్ను కలిసి నా మనసులో నీపై దాచుకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అనే ఆశతో ఎదురు చూస్తూ నీ అజ్ఞాత ప్రేమికుడు. ఏంటి మీ ఓన్కి పేరు లేదా? తెలియదు. అయ్యయ్యో, మేము తెలుసుకుంటాం నీ ప్రేమికుడు ఎవరు. ఇంత బాగా రాశారు, అసలు ఎంత బాగా. సో అది ఫ్రెండ్స్ లేఖ గురించి అయిపోయింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ లేఖ. అంటే లేఖ కాదు ఫ్రెండ్స్, శ్రీలేఖ. నన్ను ఎందుకు లాగుతున్నారు మధ్యలో? ఇంగ్లీష్. ఓకే. ఓ ఫ్రెండ్స్, ఈమె బీటెక్ చదువుతుందో మరి ఏం చదువుతుందో, 2 బుక్లు మెయింటైన్ చేస్తుంది. అట్లంటే నన్ను ఏమన్నా చెప్పు, ఒకటే బుక్ మెయింటైన్ చేసిన చూసారు కదా. అదే మా ఫ్రెండ్ ఒక ఆమె ఒక్కటే. ఇది డబ్బా ఫ్రెండ్స్, లంచ్ బాక్స్, లంచ్ చేసేసి అయిపోయింది. సో ఇందులో మనకి పెన్ను దొరికింది, ఆనిముత్యం. ఈ పెన్ను ఉంచుకొని కూడా రోజు మమ్మల్ని పెన్ను లేదు ఒక పెన్ను ఇవ్వవా, పెన్ను లేదు ఒక పెన్ను ఇవ్వవా అని అడుగుతుంది. ఎవరితో దొంగ రోజు పెన్నులు అడుగుతుంది. నేను కాదు ఫ్రెండ్స్, అవుతుంది. సో
పవర్ బ్యాంక్ ఇట్స్ మ్యాండేటరీ థింగ్. ఓకే, ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ముందే ఫోన్ లేకుండా బతకలేని మనుషులే. సో ఇందులో అయితే అంత సంత ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పేపర్లెస్ అంతా, ఈ అడ్మిట్ కార్డులు అని, క్వశ్చన్ పేపర్లు అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చెత్త తుడవడానికి వాడతారు ఫ్రెండ్స్ అవన్నీ. అంతే ఫ్రెండ్స్, లంచ్ తిన్నాక బెంచ్ చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మా క్వశ్చన్ పేపర్. ఫ్రెండ్స్ వి ఫర్గట్ అబౌట్ దిస్. వచ్చింది కదా, వచ్చినాక అడుగుదాం అనుకున్నాం కదా. ఓకే శ్రీలత, ఏంటి ఒకటి మిగిలింది అనుకో. ఇది ఏంటి అర్థం కావట్లేదు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరికి వేస్తావు? నాకే. ఓ ఫ్రెండ్ ప్లస్ తనకి వేయాలండి. చూసారా మా ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది. ఫస్ట్ తిట్టింది కదా వచ్చి, ఇప్పుడు చూడండి నా చేతనే ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేయించుకుంటుంది. మరి నేను దిక్కుపోయిందన్న, నన్ను వదిలేసారు మీరు ఇద్దరు. అందుకే ఇద్దట్లో ఎవరికి వేసే వాళ్ళు ఫీల్ అవుతారని రెండు నా చేతికి వేసుకున్నాం. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అలా ఉంది శ్రీలత బ్యాగ్ పరిస్థితి, శ్రీలత పరిస్థితి పిచ్చిగా అయిపోయింది బాబు. సో ఇదన్నమాట, పిచ్చడానికి ఇద్దరు పిచ్చోళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మంచోళ్ళు అయితే ఉండరు. ఆఫ్ కోర్స్ వీఆర్ పిచ్. గాయస్ చూడండి అక్కడ కూర్చొని ఉంది ఫస్ట్ బెంచ్ టాపర్ అనమాట. వెళ్దాం. హాయ్. అంటే క్లాస్లో టైం పాస్ అవ్వట్లేదు. నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు కదా, టాపర్ కదా, నువ్వు చదివేస్తావు కదా, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావేమో అని వచ్చింది. ఫస్ట్ బెంచ్లో కూర్చోని టాపర్ లేకపోతే జస్ట్ ఏదో కూర్చున్నా నార్మల్ అంతే. టెక్స్ట్ బుక్ ఉందా? టెక్స్ట్ బుక్ బుక్కా? మన దగ్గర టెక్స్ట్ బుక్లు కూడా శ్రీలేఖ చూడు ఒకసారి బ్యాగ్లో. బ్యాగ్ ఎందుకు చెప్పాను, టెక్స్ట్ బుక్ లేదని. ఇప్పుడు చూస్తే ఏమైతే సీజనల్ ఫ్రెండ్స్ సరేలే మళ్ళీ వద్దని ఏమో అనుకుంటారు. బ్యాగ్ చెక్ చేసిన, శ్రీలత బ్యాగ్ చెక్ చేసిన, మరి నేను బ్యాగ్ చెక్ చేయలేదు. దట్స్ అబౌట్ బ్లాగ్ వాట్స్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ బ్యాగ్. నా బ్యాగ్ నువ్వు మా ఫ్రెండ్సే. నువ్వు మా ఫ్రెండ్ కాదా? కాదంటే ఇప్పుడు మేము చెక్ చేయం. ఇప్పుడు వెళ్ళిపోతాం మేము. లేదు నేను నీ ఫ్రెండ్నే, బట్ వై నా బ్యాగ్లో ఏముండవు. ఏముందా మేము చూస్తాం కదా. మా ఫ్రెండ్ కాదని ఒప్పుకో. బ్యాగ్ శ్రీలకి ఇప్పుడే వదిలేస్తుంది. చేతిలో పెట్టుకొని వెళ్ళిపోతాం. Let's check what's in her bag. ఈమె బ్యాగ్ ఉన్నంత లావు ఏ బ్యాగ్ ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక్క పెన్ కూడా పని చేసేది, అన్నీ పెట్టుకొని పని చేస్తున్నాయి, బట్ అవన్నీ దొబ్బేసిన పెళ్ళి ఒక్కటి మునలేదు. నాకు మాత్రం అన్నారు ఫ్రెండ్స్, ఒకటే ఫ్రెండ్ లిప్ బామ్. చూడండి ఎంత మంచి షేప్లో పట్టుకొని వచ్చింది. అంటే చేతికి ఏమేమో ఉంటాయి, అది డైరెక్ట్ లిప్స్కి రాసుకోవచ్చు అని అలా చేశాను. చాలా కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే ఇది హాస్టల్ బాధితులం. హాస్టల్ కాలం అంటే బడ్స్ ఫ్రెండ్స్ మమ్మల్ని అంటే మళ్ళీ రిచ్ కిడ్ అని. మేమేమో ఏం రిచ్ కిడ్ ఈమెనే, వరంగల్ కా షేర్. నార్మల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్. చూడండి ఏం మెయింటైన్ చేస్తుంది. బల్పాలు, స్లేట్ పెన్సిల్స్ తింటుంది ఫ్రెండ్స్. లేదు ఏదో అట్లా బ్యాగ్లు ఉందంటే అది నాది కాదు. డాక్టర్లు బ్లడ్ తక్కువ అవుతుంది అంటున్నారు, ఈ పిల్లనేమో పల్పాలు తింటుంది. అసలు సిగ్గు లేదు అసలు ఈమెకి. లేదు ఫ్రెండ్స్, జస్ట్ బ్యాగ్లో ఉందన్నాను అంత క్లారిటీగా చూపించకమ్మా. బ్రాండ్ మెయింటైన్ చేస్తుంది, బ్రాండ్. మా సైడ్ ఇందులో ఏం లేవు ఫ్రెండ్స్, ఖాళీ ఖాళీ. ఖాళీ ఎందుకు పెట్టుకుందామో బయట. బ్యాగ్ కూడా ఇచ్చింది కంపెనీ, నేనే మిస్తాను. ఇక అన్ని సడన్ వాడుకోలేము కదా శ్రీజ. ఐడి కార్డ్ మెడల్ వేసుకోమని తిరిగిస్తే ఈమె బ్యాగ్ వేసుకుని తిరుగుతుంది. క్లాస్ బంక్ కొట్టా ఫ్రెండ్స్, అందుకే చూస్తున్న దొరుకు. చార్జర్ ఈమెకి ఫోన్ ఏడా చచ్చిపోతుందని తెగ బాధ. ఫోన్ లేకుండా అసలు హాస్టల్లో మాత్రం చాటింగ్ మునిగిపోద్ది. ఇప్పుడేమో లంచ్ లో మనం అనుకోకండి, నేను పైసలు జోలికే పోతాను. ₹100 మెయింటైన్ చేస్తాను. వాచ్ చార్జర్ కూడా మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే వాచ్లో లో బ్యాటరీ నిన్న పెట్టుకోలేదు. వాచ్లో పెట్టకపోతే ఇంకా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది అందరి గర్ల్స్ బ్యాగ్లో ఉండాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ అనమాట, శానిటరీ ప్యాడ్. సో ఎప్పుడు ఎలా అంటే ఇక్కడ నుంచి ఎట్లా ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సో ఇది ఒక మెసేజ్ అనుకోండి. ఇది ఒకటే మంచి పని చేసింది ఫ్రెండ్స్. ఇది అవును ఫ్రెండ్స్, అన్నీ లంగా పనులే. అయ్యయ్యో నేను మరీ ఎక్కువ చెప్తున్నాను, అంతేం చెయ్యను నేను. ఒక లంచ్ బాక్స్, ఆ లంచ్ కూడా కంప్లీట్గా తినదు ఫ్రెండ్స్. కర్రీ బాక్స్, ఇంకా కర్రీ కూడా మిగిలిపోయింది. వీళ్ళు తినలేదు, ఏం కాదు.
ఇంకేం లేదు. తెస్తుంది ఫ్రెండ్స్, లీలా సాంబార్ అది. మా అసలు అదే పెడతాను, అదే చేస్తున్నాను నేను. చిన్న డబ్బా ఉంటుంది. ఏముందో చూద్దాందా. బస్ స్నాక్స్ ఇంత చిన్న డబ్బాలో కూడా మెయింటైన్ చేస్తారంటే గ్రేట్, నేను ఎప్పుడు చూడలే. డేట్స్ మరి ఏముందో మరి. హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. అంటే డాక్టర్ కొంచెం హెల్దీ డేట్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, దీని కింద చిన్న లడ్డు కూడా ఉంది. వాళ్ళ మమ్మీ మనం పోయినప్పుడు పంపించినట్టుంది శివరాత్రికి. పల్లీలు లడ్డు ఫ్రెండ్స్. ఇంత చిన్న దాంట్లో ఎన్ని మెయింటైన్ చేస్తుందో. బ్యాగ్ మాత్రం పెద్దది. చాలా బద్ధకం ఇవి. మళ్ళీ కడగాలి ఇవి, నేనే కడగాలి. వీళ్ళ ఇంట్లో అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళు కడుగుతారు, మా హాస్టల్ మేమే కడుక్కోవాలి. స్పూన్ తినడానికి అంత ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకేం లేదు. ఏముండవు ఫ్రెండ్స్, అది బ్యాగ్లో ఇవి లేదో అనుకుంటారు. సంత మాత్రం ఉంది కానీ తక్కువే ఉంది ఫ్రెండ్స్ మా బ్యాగ్ నుంచి పోలిస్తే. ఇదంట క్యూట్ బేబీ అంట, శ్రీజలా ఉందంట ఫ్రెండ్స్. ఇది కూడా కొడుకే. అమ్మ 3 బుక్కులు మెయింటైన్ చేస్తుంది. 3 బుక్స్. ఎప్పుడన్నా నేర్పించుకున్నావు చిన్నపిల్లవని. స్కూల్ పిల్లలాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఏదో చిట్టి అనుకుంటా ఫ్రెండ్స్. అంత లేదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసిన పేపర్ ఫ్రెండ్స్, మనం ఎక్స్పెక్ట్ అయిపోయి నా దగ్గర నుంచి ఏం దొరకలేండి. ఈమె కూడా శ్రీలతలా క్వశ్చన్ పేపర్స్ మెయింటైన్ చేసి తుడుచుకొని. ఈ పక్కన చెత్త చూడండి ఫ్రెండ్స్, చెత్త. డస్ట్బిన్స్ ఫ్రెండ్స్ శ్రీజకి ఏందా మరి అన్ని ఇందులోనే దురుస్తుంది. ఏం తిన్నా ఏం చెత్త తిన్నా నేను అయిపోయిన టాబ్లెట్లు తిన్న బిస్కెట్ మిక్స్ సెంటర్ ఫ్రెష్ పొద్దున్న బెంచ్ తుడిచిన పేపర్ అన్నీ ఇందులోనే. అంటే మా కాలేజ్లో డస్ట్బిన్ నాకు ఇక్కడ కనిపిస్తలేదు, సో నా బ్యాగ్లోనే దూరుస్తుంది. నువ్వే చెత్తదాని అని ఒప్పుకున్నావు అనమాట. ఇది ఒక బాటిల్ పెడుతుంది అనమాట. బాటిల్ బయట నేను తిన్నా. ఇది పని చేయదు, ఎక్స్పెక్టేషన్ లేదు. మరి ఏదో టాబ్లెట్ అంటే మెయింటైన్ చేసి ఈమె బ్యాగ్ నిన్న టాబ్లెట్ మెట్రో కార్డ్ ఎప్పుడు ఆమాస పున్నాక ఎక్కేదానికి మెట్రో కార్డ్ ఫ్రెండ్స్. దీనికి అవసరమా? ఇగో రబ్బర్ బ్యాండ్ ఎందుకు వేస్తుంది కూడా తెలియదు. కూరగాయలు వేసేదేమో ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇది మొత్తం మా శ్రీజ బ్యాగ్ ఉంది అనిపిస్తుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్, శ్రీజ బ్యాగ్ సీక్రెట్గా మెయింటైన్ చేసాం. సీక్రెట్ కానీ నా దాంట్లో సీక్రెట్స్ ఏం లేవు ఫ్రెండ్స్. వీళ్ళు సీక్రెట్ వచ్చారు కానీ చాలా పెద్ద సంతనే ఉంది. ఏదో మెయిన్గా ఇది పెద్ద సంత. మరి మాత్రం చూపించమ్మా. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శశాంక్ యూట్యూబ్ ఛానల్ని ముందుకు నడిపిస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి శ్రీజని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. యా, ఇలాంటి మరిన్న కంటెంట్ ఇంకా రాబోతుంది ఫ్యూచర్లో. ప్లీజ్ స్టే ట్యూన్. ఇంకా ఏమన్నా కొత్త కంటెంట్స్ మీకు కావాలనుకునే అంటే మాకు కామెంట్లో పిన్ చేయండి, మేము పక్కగా ట్రై చేస్తాం. ఎస్, We try our best. థ్యాంక్ యూ. Thank you for watching. Bye. Bye friends.